సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతో సీఎం డిప్రెషన్లోకి వెళ్లారని అన్నారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలిస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీల నుంచి దృష్టిని మళ్లించేందుకు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు కేసీఆర్ బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలపై చర్యలు లేవని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, కవిత పార్టీని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గాని, పార్టీలను గాని, విపక్ష పార్టీ నాయకులను గాని దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ఈ తొక్కుతాము, లోపల తొండలు దొరకొడతామనో ఆ భాష చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు. జనం మీరే నవ్వుతున్నారు, జనమంతా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసి. ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మాకు గుండ్లు గుర్తొస్తాయి, ఆయనకు గాడి గుడ్డు గుర్తొస్తుంది. ఎలక్షన్ తర్వాత తొండలు గుర్తొస్తాయి, తొక్కులు గుర్తొస్తాయి ఆయనకు. కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు ఆయనకు. ఇచ్చిన హామీలు గుర్తురావు. ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ 7 మంది ముఖ్యమంత్రి గారు నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు ఆతిరా చెప్పు. నువ్వు ఉత్తరాది పక్కన తెలంగాణ నుంచి ఆలోచించు. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. నేను కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే. అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. సిబిఐకి నివేదిక తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. పైకి కొట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం వీళ్ళు కలిసి రాజకీయం చేస్తారు.